ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత నగర్ ధన్వంతరి మెడికల్ కాలేజీలో డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రాంకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఐపీఎస్ రోహిత్ రాజ్ మరియు డిఎస్పీ అబ్దుల్ రెహమాన్, ధన్వంతరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ ప్రిన్సిపల్ నాగరాజు తదితరులు పాల్గొని డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రాం కంటెంట్ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ So as a part of it, we are celebrating Anti-Drug Awareness Week from June 20th to June 26th. Covering various programs, whether it may be plantation drives, like programs like painting competitions and slogan writing, etc. So I would like to, as a district police, I would like to bring few issues before you. So generally, when I was like watching England and India test series, నాకు ఎందుకో ఒక డిఫరెన్స్ చాలా అనిపించింది. whenever like India క్రికెట్ మ్యాచెస్ అవుతాయి, there will be like క్రౌడ్ ఎంతున్నారు, పోలీస్ బందోబస్తు కూడా మనకు విజిబుల్ గా ఉంటుంది. అండ్ క్రౌడ్ గ్యాలరీకి గ్రౌండ్ కి మధ్యలో కూడా లైక్ there will be some partition kind of thing. మీరు నోటీస్ చేస్తుంటే లైక్ ఐరన్ గ్రిల్స్ లాంటివి పెట్టి కూడా లైక్ బ్యారికేడ్. వేరస్ నేను లండన్ లో నేను మ్యాచ్ చూస్తుంటే there is like absolutely nothing, no, నేను ఎక్కడ కూడా పోలీస్ ప్రెజెన్స్ చూడలేదు. అండ్ there are like no barricades. సో వన్ థింగ్ నేను ఎందుకు ఈ ఎగ్జాంపుల్ కోట్ చేస్తున్నానంటే, సో there is a like stark difference in behavior of public. So what I feel like to some extent we lack that civic sense అనేది నాకు అనిపిస్తుంది. నాట్ ఇన్ ఆల్, బట్ అట్లీస్ట్ వెన్ వీ గ్యాదర్ దట్ మారల్ మెంటాలిటీ అనేది మనలో ఉంటుంది. సో ఇది నేను ఎగ్జాంపుల్ చెప్పడానికి కూడా రీజన్ లైక్ వాట్ ఎవర్ విచ్ ఎవర్ డిపార్ట్మెంట్, వెదర్ ఇట్ ఈస్ లైక్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి టీచర్స్ కావచ్చు, ప్రిన్సిపల్స్ కావచ్చు, ఆర్ వెదర్ ఇట్ ఈస్ యువర్ పేరెంట్స్ కావచ్చు, ఆర్ ఎక్స్టర్నల్ ఏజెన్సీస్ లైక్ పోలీస్ కావచ్చు, ఎవరైనా కూడా వీ జస్ట్ సపోర్ట్ యూ. నేను ఏం చేసినా కూడా లైక్ వీ జస్ట్ సపోర్ట్ యూ, బట్ ఫైనల్ డెసిషన్ అయినా ఏదైనా కూడా డిసైడ్ చేసుకునే బాధ్యత ఇండివిజువల్ మీద ఉంటుంది. అది మీరైనా కావచ్చు, నేనైనా కావచ్చు. అన్లెస్ మనకు ఆ అవేర్నెస్ అనేది లేకపోతే మాలాంటి పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చిన ప్రిన్సిపల్ చెప్పినా ఎన్ని చెప్పినా కూడా మీరు మారదు. సో ఐ రిక్వెస్ట్ చేంజ్ అనేది షుడ్ కమ్ ఫ్రమ్ వితిన్ యూ, నాట్ సమ్ ఎక్స్టర్నల్ ఏజెన్సీ మీ పైన లైక్ యూజ్ ఆఫ్ ఫోర్స్ తో రకంగా ఇంపోజ్ చేస్తే ఇట్ డజంట్ కమ్ అండర్ ద పర్వ్యూ ఆఫ్ చేంజ్. సో ఏ గుణం కూడా మార్పు అనేది మీ దాంట్లో రావాలి. సో రిగార్డింగ్ డ్రగ్స్ రిలేటెడ్ కూడా మాట్లాడితే సార్ ఆల్రెడీ ఆల్మోస్ట్ లైక్ ఈ స్పోక్ లైక్ డిస్ట్రిక్ట్ ఎస్పీ అన్ని పాయింట్స్ కవర్ చేశారు. సో కమింగ్ టు భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్, లైక్ యాజ్ ఏ పోలీస్ ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్ ఈ గాంజా రిలేటెడ్ ఏదైతే మెనాన్స్ ఉందో వీఆర్ నాట్ ఓన్లీ కంట్రోలింగ్ వితిన్ డిస్ట్రిక్ట్, మన డిస్ట్రిక్ట్ పోలీస్ ఎఫర్ట్స్ వల్ల ఈ గాంజా ఏదైతే వ్యతిరేకమైన మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, హర్యానా, రాజస్థాన్ లైక్ ఫారెస్ట్ స్టేట్స్ కు పోయేటి కూడా మనం ఇక్కడ కంట్రోల్ చేయగలుగుతున్నాం. సో ఎందుకంటే ఎందుకు ప్లే చేస్తున్నామంటే ఆ district is like bordering with Chhattisgarh and AP and very close to Odisha also. Majorly in ganja related cultivation kuda like in the interior areas, tribal areas also like Araku, Paderu and also Malkangiri of Odisha. ఈ ఏరియాలలో ఎక్కువ కల్టివేషన్ చేయడం వల్ల దిస్ ఈస్ ద లైక్ ట్రాన్సిట్ రూట్. మన తెలంగాణకి వెళ్ళి ఇక్కడ నుంచి లైక్ దేవి ట్రాన్స్పోర్ట్. సో వీఆర్ వర్కింగ్ హార్డ్ టు కంట్రోల్ ఇట్. మీరు నంబర్ లైక్ ఫిగర్స్ చూసుకున్నా కూడా almost for example state lo if they like seize around like 1000 kgs of ganja in a year, Bhadradri Kottagudem district alone nearly 700 kgs of ganja. So I proudly say that nearly 70 to 80% of ganja ఏదైతే సీజ్ చేస్తున్నామో that credit goes to Bhadradri Kottagudem district. Regarding this anti-drug awareness related work, so government would like to take very seriously, and there is a specialized agency looking after this narcotics. Telangana Narcotics Bureau కూడా కట్టి ఏర్పాటు చేయడం జరిగింది. డీజీఎల్ అండ్ ఆఫీసర్ like is heading it. So
So government also is very serious